హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదా ఫ్రెండ్స్. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఈరోజు వీడియో వచ్చేసి ఢిల్లీ ఫారెస్ట్ సిటీ అనమాట. సూపర్గా ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి, ప్రశాంతమైన ప్రదేశం అనమాట. మనం ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాక్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు. అందరూ దీనికోసం వస్తారు, రన్నింగ్ చేయడానికి, వాక్ చేయడానికి. కొందరైతే కబుర్లు చెప్పుకోవడానికి, అలా కూర్చోడానికి వస్తారు. ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. చూసారా, వాళ్ళు కూర్చున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు అలా కూర్చుంటూ. మేము అలా చుట్టూ తిరుగుతూ అలా అంటే మేము 1 అవర్ వాక్ చేస్తాము. అలా వాక్ చేసినట్టు ఉంటుంది, వీడియో తీసినట్టు ఉంటుంది అని నేను వీడియో తీసి పెడుతున్నాను. ఈ వీడియో చూసి నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఎటు పక్క చూసినా చెట్లే ఉంటాయి. ఇక్కడ ఎవరెవరో చెట్లు తెచ్చి నాటుతారండి. వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఎక్స్ట్రా చెట్లు, అవి తెచ్చి నాటుతారు. కొందరు విత్తనాలు కూడా వేసుకుంటారు, గోంగూర విత్తనాలని ఇంకేదేదో వేస్తారు. ఈ పార్క్కి ఎక్కడెక్కడి నుండో వస్తారండి అలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి. చూసారా, ముసలి వాళ్ళు ఎప్పటి నుంచో కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది మన ముసలి బ్యాచ్ అనమాట. చాలా బాగుంటారు, సరదాగా మాట్లాడతారు. హాయ్ ఆంటీ అంటే హాయ్ అంటారు. అబ్బాయి ఎంత బాగా మాట్లాడతారో, మాట్లాడితే సరదాగా ఉంటుంది. ఈ పార్క్ మొత్తం వచ్చేసి 12 కిలోమీటర్లు అండి. మేము 1 అవర్ వాక్ చేసేసరికి అయిపోద్ది మా పని. అలా తిరుగుతూ వాక్ చేస్తాము. ఈ పార్క్లో కుక్కలు, ఆవులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఫారెస్ట్ కదా, ఇక్కడ ఎవరెవరు కుక్కలు పెంచుతారో వదిలేస్తారండి పాపం. అలా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. వాటికి ఫుడ్ ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా వస్తారు కదా వాక్కి, వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఈ పార్క్కి 4-5 ఎంట్రీస్ ఉన్నాయండి. మేము ఉన్న సైడ్కి చిన్న ఎంట్రీ ఉంటుంది. ఆ సైడ్ నుంచి అయితే మేము వస్తాము. చూసారా, కుక్కలు కూడా వాక్ చేస్తున్నాయి, రన్నింగ్ చేస్తున్నాయి అన్నమాట. మేము అలా తిరుక్కుంటూ వీడియో తీసుకుంటున్నాము. చాలా పెద్ద పార్క్ అండి, చిన్న పార్క్ అనుకోకండి. చూసారా, 12 కిలోమీటర్లు అంటే తక్కువ ఉంటుందా? మేము 1 అవర్ వాక్ చేసి అలా కాస్త కూస్తో వీడియో తీసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేను మా ఓనర్ అండి ఆంటీ, నేను వాక్ చేస్తాం రోజు 1 అవరు. ఊర్లో ఉంటే ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి వాక్ చేయాల్సిన అవసరం ఉండదు. సిటీల్లో తినడం కూర్చోవడమే కాబట్టి వాక్ చేయాలి. శరీరం బాగుండాలి అంటే వాక్ చేయాలి. ఇక్కడ నర్సరీ కూడా ఉందండి. అంటే దాంట్లో అన్ని మొక్కలు పెడతారనమాట. చాలా రకాల మొక్కలు ఉంటాయి. మందారి, అన్ని రకాల మన సైడ్ ఏం మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలు ఉంటాయండి. నేను చూసాను, అరటి మొక్కలు అన్నీ. కానీ లాక్ చేసి ఉంది. అడుగుదామంటే లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎప్పుడు లాక్ చేసే ఉంచుతారంట, ఎందుకంటే ఎవరెవరో వస్తారు కదా తీసుకెళ్ళిపోతారని ఎప్పుడు లాక్ చేసి ఉంచుతారు. మీరు అయితే చూసేయండి. మన సైడ్, ఆంధ్ర సైడ్ ఏం మొక్కలు ఉంటాయి. ఈ వీడియో అందరూ హిందీలో పెట్టారండి. హిందీలో పెడితే అందరూ హిందీ వాళ్ళే చూస్తారు కదా అని నేను తెలుగులో పెడుతున్నాను. మన తెలుగు వాళ్ళకి కూడా తెలియాలి కదా ఢిల్లీలో ఏమేమి ఉన్నాయో. ఒకవేళ మీరు రాలేకపోతే ఇలా వీడియో రూపంలో అయినా చూడొచ్చని వీడియో తీసి పెడుతున్నాను. నాకైతే మొక్కలు చూడగానే చూపించేస్తున్నాను. అల్ల మొక్కలు చూడండి, ఇవి చూడండి, అవి చూడండి ఎంత బాగున్నాయని. నాకైతే చాలా ఇష్టం అనమాట పూల మొక్కలంటే. అందుకని మా ఇంట్లో పెట్టేసుకున్నాము మందార మొక్కలు. మన సైడ్ మందారి అంటారు, మందారి మొక్కలు ముద్ద మందార అంటారు, రెక్క మందార మా సైడ్ అయితే అంటారు. చాలా బాగుంటాయి కలర్లు. నర్సరీకి వెళ్తే అన్ని రకాల కలర్లు దొరుకుతాయి అన్నమాట మొక్కలు, ఫ్లవర్స్వి. అరటి మొక్క చూపించాను కదా, చూసారు ఎన్ని రకాల మొక్కలు పెట్టేసుకున్నారో. మాలి ఉంటారనమాట, రోజు దాని మొక్కలకి సేవ చేస్తారు. చూడండి, ఎక్సర్సైజ్ చేసిన దగ్గరికి అయితే వచ్చాము ఆంటీ నేను. మా ఆంటీ ఎక్సర్సైజ్ చేసింది, నేను చేశాను ఎక్సర్సైజు. కానీ ఆ వీడియో బాగాలేదని నేనైతే పెట్టలేదు, మా ఆంటీదే తీసి పెట్టేశాను. మా ఆంటీ నవ్వుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తుంది చూసారా, వాళ్ళే మాట్లాడతారు. వీడియో తీయమ్మ పెట్టి అనుకున్నంటే మళ్ళీ నేను వీడియో తీశాను. చూసారా ఎంత సరదాగా ఉంటారంటే అంత సరదాగా ఉంటారు మా ఆంటీ.
మా ఎక్సర్సైజులు అయిపోయినాయి. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్తూ వెళ్తూ అలా కాస్త కూర్చున్నాం అనమాట. కూర్చుంటే అందరు ఇంకా కూర్చునే ఉన్నారు చూసారా. కొందరు ఇంకా వాక్ చేసిన వాళ్ళు చేసుకుంటున్నారు. అలా అలా గడ్డిలో కాస్త చెప్పులు తీసి అలా నడిస్తే బాగుంటుంది కళ్ళకని అలా నడుస్తారు.